నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఎంఎస్ రంగారెడ్డి, డెంటల్ ప్రాక్టీషనర్ ఇన్ నల్లకుంట అండ్ ఫీవర్ హాస్పిటల్ ఇండియా. ముఖ్యంగా ఈరోజు మనము మీ పండ్లను ఏ విధంగా సంరక్షించుకోవాలి, చిగుర్లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిగుర్లు ఎలా పాడైపోకుండా కాపాడుకోవాలా, వాటి గురించి డిస్కస్ చేద్దాము. ముందుగా పండ్లు పాడైపోకుండా, పండ్లు పుచ్చిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా. ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే ప్రతిరోజు 2 times బ్రష్ చేయటం. మార్నింగ్ సహజంగా అందరూ బ్రష్ చేస్తుంటారు. నైట్ టైం బ్రషింగ్ కూడా ఇంపార్టెంట్. నైట్ మీరు అన్నీ తిన్న తర్వాత, డిన్నర్ అయిన తర్వాత, వాట్ ఎవర్ ఫ్రూట్స్ కానీ వాట్ ఎవర్ మీరు తిన్న తర్వాత పడుకునే ముందు ఒకసారి మీరు బ్రష్ చేసుకోవాలా. తర్వాత ఎలా బ్రష్ చేసుకోవాలా, ఎలాంటి పేస్ట్ వాడాలా, ఏమన్నా మౌత్ వాష్ వాడాలా అనే దాని గురించి కూడా మనం చూద్దాం. బ్రషింగ్ టైం చాలా మందికి తెలియదు. చాలా మంది నోట్లో బ్రష్ పెట్టుకొని చాలాసేపు బ్రష్ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఉపయోగం సరికాదు కదా, నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ ఓవర్ బ్రషింగ్ వల్ల పండ్లు అరిగిపోయి పంటి మీద ఉండే ఎనామిల్ తగ్గిపోయి పండ్లు లాగటము, సెన్సిటివిటీ రావటము, తర్వాత పండ్లు అరిగిపోవటము అలాంటివి జరుగుతుంటాయి. సో ఇవన్నీ జరగకూడదు అనుకుంటే ముందు పండ్లను మినిమం 2 minutes చాలు, అంతే. 2 minutes to 2.5 minutes బ్రష్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆ బ్రషింగ్ కూడా అన్ని భాగాలు, ముందు పండ్లు, వెనక పండ్లు, లోపల అన్ని సర్ఫేసెస్ క్లీన్ అయ్యేటట్లు దృష్టి పెట్టి బ్రష్ చేసుకోవటం ఇంపార్టెంట్. తర్వాత సాఫ్ట్ బ్రష్ వాడుకోవాలా. మీ డెంటిస్ట్ మీకు రికమెండ్ చేస్తాడు ఏ కైండ్ ఆఫ్ బ్రష్ అవసరమో. ఒకటి బ్రష్లో కూడా హార్డ్, మీడియము, సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ అని వివిధ రకాల బ్రషెస్ అవైలబుల్ ఉంటాయి. మీరు మీ డెంటిస్ట్ సలహాను బట్టి సాఫ్ట్ బ్రష్ వాడుకోవటమా లేదా మీడియం బ్రష్ వాడుకోవటమా చూసుకోండి. తర్వాత పేస్ట్, ఎలాంటి పేస్ట్ వాడాలా, ఎలాంటి దాని మీద కూడా చాలా మందికి అపోహలు ఉన్నవి. కమర్షియల్గా అవైలబుల్ ఉండే పేస్ట్ ఏదైనా ఫంక్షన్ ఒకటే ఉంటుంది, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏముండవు. ఇప్పుడు మార్కెట్లో వాళ్ళు యాడ్స్లో చెప్పినట్టు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏముండవు. కాకపోతే కొన్ని మెడికేటెడ్ పేస్ట్ ఉంటాయి. ఆ మెడికేటెడ్ పేస్ట్లో పంటికి వచ్చే సెన్సిటివిటీ తగ్గిస్తుంది కొన్ని మాత్రం. సో అవి మీ డెంటిస్ట్ మీకు రికమెండ్ చేస్తే, ఎవరికైతే సెన్సిటివిటీ ఉందో వారు మాత్రమే ఈ డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడాలా. మిగతా వాళ్ళకు అవసరం లేదు. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే, ఏ కంపెనీ నచ్చితే ఆ కంపెనీ వాడుకోవచ్చు. దాంట్లో ఒక స్పెసిఫిక్ కంపెనీ అంటే ఏముండదు. తర్వాత మౌత్ వాష్, కొందరు అవసరం లేకున్నా వాళ్ళే టీవీలో యాడ్ చూసో లేకుంటే అక్కడ పేపర్లో ఏదైనా చూసో వాళ్ళ సొంత తెలివితేటలతోని మౌత్ వాషెస్ వాడుతూ ఉంటారు. అది చాలా తప్పండి. ఈ మౌత్ వాష్ ఎక్కువ వాడటం వల్ల పండ్లు కలర్ మారుతాయి. మంచిదే, మౌత్ వాష్ వాడటం వల్ల పండ్లు లోపలంతా బ్యాక్టీరియా పోతుంది, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. చాలా మౌత్ వాషెస్కు పండ్లను డిస్కలర్ చేస్తూ ఉంటుంది. ఒకసారి అది డిస్కలర్ అయిపోయినాక మీరు ఎంత బ్రష్ చేసుకున్నా ఏం చేసుకున్నా మళ్ళీ తెల్లగా కావు, మళ్ళీ దానికి వేరే పెద్ద ప్రొసీజర్ ఉంది. సో అందుకని మౌత్ వాషెస్ కూడా డెంటిస్ట్ అడ్వైజ్ లేకుండా మీకై మీరే సెల్ఫ్ మెడికేటెడ్ లాగా సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని వాడుకోవటం కూడా అంత మంచిది కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు పండ్లు బ్రష్ చేశారు, అన్ని భాగాలు లోపల బయట అయిపోయినది, కానీ ఒక ఇంపార్టెంట్ భాగము మనం మర్చిపోతాము అండ్ మనం బ్రష్ కూడా చేయలేము. అదేంటి అంటే బిట్వీన్ 2 teeth, 2 పండ్ల మధ్య భాగము, ఆ పంటికి ఈ పంటికి మధ్యలో జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ ఎట్లా క్లీన్ అవుతుంది, మన బ్రష్ అయితే అక్కడికి పోదు కదా. సో అది ఇంపార్టెంట్. మా ప్రాక్టీస్లో మేము చూస్తుంటాము 60 to 70% ఆఫ్ డికే, అంటే
70% పన్ను పుచ్చిపోయేది ఆ జాయింట్లోనే. ఎందుకంటే పంటి మీద ఉండే పాచి రోజు మనం బ్రష్ చేసుకొని క్లీన్ చేసుకుంటాం, కానీ పండ్ల మధ్యలో ఉండే పాచి మాత్రము క్లీన్ చేయటం చాలా కష్టం. అది అసలు మీ బ్రష్తో ఇంపాసిబుల్ టు క్లీన్. సో అక్కడ సమస్య వస్తుంది. కాబట్టి దానికి పరిష్కారం ఏంటంటే డెంటల్ ఫ్లాస్. డెంటల్ ఫ్లాస్ అనేది మన మార్కెట్లో మెడికల్ షాప్స్లో అవైలబుల్ ఉంటుంది, సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇట్స్ ఒక చిన్న థ్రెడ్ లాంటిది. ఆ థ్రెడ్ తీసుకొని ఆ రెండు పండ్ల మధ్యలో ఒకసారి పాస్ చేయాలి, ఒకసారి కిందికి పైకి అనాలి, అంతే. సో అలా అన్నప్పుడు ఆ థ్రెడ్ ఆ మధ్యలో ఉండే పాచి అంతా క్లీన్ చేస్తుంది. మధ్యలో ఉండే పాచి క్లీన్ చేస్తుంది, మధ్యలో ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ ఉంటే అవి తీసేస్తుంది. ఆ విధంగా ఇన్ బిట్వీన్ ఇంటర్ ప్రాక్సిమల్ ఏరియా అంటారు, అంటే ఇన్ బిట్వీన్ ద టీత్ ఈ ఫ్లాస్ ద్వారా మనము క్లీన్ చేసుకోవచ్చు, శుభ్రపరచుకోవచ్చు, పాచి ఏర్పడిన పాచిని తీసేసుకోవచ్చు. ఆ విధంగా పన్ను పుచ్చిపోవటం కూడా నివారించవచ్చు ఈ ఫ్లాసింగ్ వల్ల. సో చాలా మందికి తెలియదు ఏంటంటే ఫ్లాసింగ్ చేస్తే పళ్ళు డ్యామేజ్ అవుతాయి, గ్యాపులు వస్తాయి. అట్లా ఏమీ ఉండదు. నిరభ్యంతరంగా మీ డెంటిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఫ్లాస్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది పండ్ల మధ్యలో పెద్ద పెద్ద గ్యాప్స్ ఉంటాయి. సో ఆ గ్యాప్స్కి ఇంటర్ ప్రాక్సిమల్ బ్రష్ అంటారు. ఒక చిన్న టైప్ బ్రష్ ఉంటుంది అన్నమాట. మనం పట్టుకొని ఆ బ్రష్ను ఆ రెండు పళ్ళ మధ్యలో పాస్ చేయటం ద్వారా అక్కడ ఉన్న పాచిని మనం తీసేయచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 to 30% మన డెంటల్ డికే, ఆ పన్ను పుచ్చిపోవటాన్ని మనం ఆపేయచ్చు, అసలు పుచ్చిపోకుండా చేసుకోవచ్చు. ఇవి కాకుండా డయటరీ ప్రికాషన్స్, ఫుడ్లో ప్రికాషన్స్ కూడా ఒక 20 to 30% మనము ఆపుకోవచ్చు. అవి ఏంటి అంటే స్టిక్కీ ఫుడ్స్ ఆర్ షుగరీ, అంటే తీయటి పదార్థాలు, అతుక్కుండే పదార్థాలు అలాంటివి తీసుకోవటం వల్ల పండ్లకు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సపోజ్ చాక్లెట్ అనుకోండి, చాక్లెట్ తిన్నప్పుడు ఓకే క్యాలరీస్ అవన్నీ సెకండరీ పార్ట్. పండ్లకు ఏ విధంగా డ్యామేజ్ అవుతుందంటే ఆ చాక్లెట్లో ఉండే షుగర్ ఎక్కడన్నా ఒక మధ్యలో అతుక్కొని ఉన్నదనుకోండి, పండ్ల మధ్యలో ఉండిపోయింది అనుకోండి, మీరు చాక్లెట్ తిన్న ప్రతిసారి మీరు బ్రష్ చేసుకోరు కదా. సో ఆ ఉండిపోయిన షుగరు అక్కడే ఉండటం వల్ల అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా డెవలప్ అవటం వల్ల పండ్లు పుచ్చడం స్టార్ట్ అవుతాయి. అది లాజిక్. చాక్లెట్స్ తింటే పండ్లు ఎందుకు పుచ్చిపోతాయంటే అది లాజిక్. ఒకవేళ మీరు చాక్లెట్ తిన్న వెంటనే మంచిగా బ్రష్ చేసుకుంటే ఏం పండ్లు పుచ్చవు, కానీ అలా ఎవరు చేయరు కూడా చాలా మంది. నెక్స్ట్ ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతుంటారు. ఇవాళ మధ్యలో యూత్ ఏం చేస్తుంటారంటే కాలేజీలో పోయినప్పుడు కానీ బయటకు పోయినప్పుడు కానీ ఆ కూల్ డ్రింక్స్లో ఉండే pH వేరియేషన్ వల్ల పంటిపైన ఉండే ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది. అది ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే అండి, ఆ ఎనామిల్ను కరగా ఇచ్చేస్తుంది. ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగటం వల్ల పంటిపైన ఉండే ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది. సో ఆ తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రూట్ జ్యూసెస్, కొంతమంది మార్నింగ్ లేచి నిమ్మకాయ నీళ్ళు తాగే అలవాటు ఎక్కువ ఉంటుంది. ప్రాక్టీస్లో మేము చూస్తుంటాం, చాలామందికి పండ్లన్నీ అరిగిపోయి వస్తారు. వాళ్ళకి ఏం ఉండదు, మళ్ళీ పాన్ చూవింగ్ కానీ గుట్కాలు కానీ ఏం అలవాటు ఉండదు, కానీ పండ్లు అరిగిపోయి సెన్సిటివిటీ వస్తుంది. మేము అడిగితే ఏం చేస్తున్నారంటే, సార్ పొద్దున్న లేచి వేడి నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకొని కొద్దిగా తేనె వేసుకొని తాగుతున్నాను అంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ లెమన్ జ్యూస్ వల్ల ఎక్కువసేపు నోట్లో ఉంచుకోవటం వల్ల దానివల్ల కూడా ఎనామిల్ అరిగిపోయి సెన్సిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీరు అట్లా లెమన్ జ్యూస్ తాగాలి అనుకున్నప్పుడు, లెమన్ హనీ జ్యూస్ తాగాలనుకున్నప్పుడు స్ట్రా వేసుకొని తాగటం ఒక బెస్ట్ ఆప్షన్. సో మీరు స్ట్రాతో తాగినప్పుడు ఆ లెమన్, ఆ నిమ్మకాయ కాన్సన్ట్రేషన్, ఆ నిమ్మకాయ పవరు మీ పండ్ల మీద పడదు, మీ పండ్లు సెన్సిటివిటీ కావు, డైరెక్ట్గా లోపలికి తీసుకోవచ్చు. లేదు స్ట్రా వేసుకుంటే నాకు మంచిగా అనిపించలేదంటే తాగిన వెంటనే మంచి నీళ్ళతోని పుక్కిలి చుమ్మేయటము, బాగా ఫ్రెష్ చేసుకుంటే ఆ యాసిడ్ ఎఫెక్ట్ ఎనామిల్ మీద ఉండదు, ఎనామిల్ డ్యామేజ్ కాదు. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మీకు డ్యామేజ్ చాలా వరకు ఆపొచ్చు. ఫర్దర్గా
పన్ను పుచ్చిపోవటం కూడా ఆపొచ్చు. సో ఫర్దర్గా మీరు మా దగ్గరికి వచ్చే కార్యక్రమాన్ని కూడా ఆపొచ్చు. థ్యాంక్ యూ.